వీర్నాన్న బాబాయ్ ఇటే అవుతున్నాడు. వెళ్ళిపోదు పదండి. ఇటు ఇవ్వండి. ఇక్కడే ఉండమ్మా. రై, మీరు అటు వెళ్ళండి, నేను ఇటు వెళ్తాను. అమ్మా, నువ్వు తిరగలేవు, ఇక్కడే కూర్చో. వాళ్ళు రాగానే పట్టుకొని నేను నీ దగ్గరికి తీసుకొస్తాను. అలాగేరా, తొందరగా వెళ్ళు. మళ్ళీ తప్పించుకుని పారిపోయినా పారిపోతారు. అలాగే అమ్మా, కూర్చో. అమ్మా, నాన్న, నేను చెప్పేంత వరకు మీరు ఈ కార్ల నుంచి కదలకూడదు, సరేనా? త్వరగా ఎక్కండి. చిట్టెమ్ముండగా వాళ్ళమ్మా నాన్నల్ని పట్టించడం చాలా కష్టం. ముందు దీన్ని బిజీ చెయ్యాలి, దీనికి ఊపిరాడకుండా చెయ్యాలి. అప్పుడే నా పని పూర్తవుతుంది. చెప్తా మీ పని. హలో కాంతం గారు, చెప్పండమ్మా. ఒరే కోటి, మా రవిచంద్రన్ తీసుకెళ్ళి ఎక్కడో చోట దాచేరా. అట్టగేనమ్మా, ఇప్పుడే దాచేస్తా. చిట్టెమ్మా, అయిపోయావే. తమ్ముడు, పదరా. సారు, మిమ్మల్ని కాస్త కిడ్నాపింగ్ చేయాలి సారు. ఏం మాట్లాడుతున్నావురా? తప్పుకో. మా బావ చెప్పేంత వరకు మిమ్మల్ని రూమ్ నుంచి ఒగ్గేయండి సారు. రే తప్పుకోరా. కొంచెం కోఆపరేట్ చేయండి సారు. రే, ఏం మాట్లాడుతున్నావు? తప్పుకో. రే, ఇంకా చూస్తారేంటి? రాండ్రా. రే తీసుకెళ్ళంట్రా. రే అక్క, ఇంకా నీలే అక్క, మీ తమ్ముడు గుంట్లా ఉందేంటి? మా తమ్ముడు నన్నెందుకు పిలుస్తాడు? అయినా మా తమ్ముడు ఇక్కడ ఎందుకుంటాడు? వెళ్దాం రండి. లేదే, నా చెవులతో నేను విన్నాను. అక్క అని పిలిచినట్టు అనిపించింది. అబ్బా, పిలిస్తే మీరు వెళ్ళి వెతకండి. నీళ్ళు పిలిచినట్టు అనిపించిందే. నీళ్ళు చెప్పినట్టు అంతా నందరమేమో. మనకెందుకు వచ్చిన గొడవలే. పూజారి గారు, తన పేరు లత. ఇప్పటికి 18 ఏళ్లు పూర్తయ్యాయి. తన పేరు మీద గట్టిగా పూజ చేసి 10 కాలాల పాటు చల్లగా ఉండాలని, వెంటనే పెళ్ళైపోవాలని ఆశీర్వదించండి. తప్పకుండా తల్లి. నీ పేరు చెప్పమ్మా. శ్రీలత. గోత్రం చెప్పమ్మా. తెలీదు పూజారి గారు. అదేమిటమ్మా గోత్రం తెలియదంటోంది? అవును పూజారి గారు, తన తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోయారు. నాకు కూడా వీళ్ళ గోత్రం తెలీదు. అవునా? మరి చుట్టాలు బంధువులు ఎవరూ లేరా అమ్మా? ఉన్నారు. అమ్మగారు, ఇక్కడెవరున్నారు? ఇంకెవరు? మేమే. మా గోత్రం పైడపాల గోత్రం. ఈ అమ్మాయి మా మనవరాల్లాంటిది కాబట్టి తనకు కూడా అదే గోత్రం వర్తిస్తుంది. అలాగే అమ్మా. పైడిపాల గోత్రభవస్య లతా నామధేయస్య సహ కుటుంబానాం క్షేమస్థైర్య విజయ అభయ ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం శ్రీ సీతారామచంద్ర స్వామి అనుగ్రహ ప్రీత్యర్థం పూజాం కరిష్యే. ఓం రామాయ నమః, ఓం రామభద్రాయ నమః, ఓం రామచంద్రాయ నమః, ఓం లోకరక్షకాయ నమః. రండ్రా.
ఆత్మ ప్రదక్షిణం చెయ్యండమ్మా. హరి ఓం. లత ఇది లత అయ్యో లత ఇది లత ఇది. అయ్యో లత ఏమైంది? లత ఏమైంది లత లత ఇంకెక్కడ లత అని? లత పూజారి గారు, ఆ అమ్మాయి ఏమైంది? తెలీదమ్మా. ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? ఏమై ఉంటుంది? ఎక్కడికి వెళ్ళింది? హ, పదండి. అవతారం నువ్వు అటు వెతుకు. అట్లాగే అక్క. మనం సరే, వెతుకుదాం పదండి. పదమ్మా. లత 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 అదియా ఆ? బాగా చూసావా? అదేంటి, రవి నీతో పాటే ఉండాలి కదా? లేదత్తా, ఏదో పనుందని పూజ దగ్గర నుంచి పక్కకు వచ్చేసాడు. ఆ తర్వాత నుంచి ఎక్కడికి వెళ్ళాడో కనిపించట్లేదు. నువ్వు సరిగ్గా వెతికావా? మొత్తం వెతికానత్తా, కానీ బావ కనిపించట్లేదు. అయ్యో భగవంతుడా, ఒకవైపు లత కనిపించట్లేదు, ఇంకొక వైపు రవి కనిపించట్లేదు. ఏం జరుగుతుంది స్వామి ఇక్కడ? ఏటత్తా మీరనేదే? అవునమ్మా, పూజలో మా పక్కనే నిలబడింది. ఆత్మ ప్రదక్షిణం చేసి చూసేసరికి మాయమైపోయింది. ఎటు వెళ్ళిందో ఎవరెత్తుకెళ్లారో అర్థం కావటం లేదు. ఇంకెవరు ఎత్తుకెళ్తారు? ఆ సచ్చినోడు ఆ పుల్లరాజు గాడు ఎత్తుకెళ్ళుంటాడు. పుల్రాజు ఎత్తుకెళ్ళడం ఏంటమ్మా? అవునానమ్మా, ఒకప్పుడు నా మెల్లో కూడా బలవంతంగా తాళి కట్టడానికి ప్రయత్నించాడు. ఇప్పుడు అలాగే లత మెల్లో తాళి కట్టడానికి ప్రయత్నిస్తున్నాడు. వాడి నాటకాలు నేనుండగా సాగవు. ముందెళ్ళి గుడి మొత్తం ఎత్తుకుదాం పదండి. అయ్యో భగవంతుడా, నా కొడుకు ఏమైపోయాడో, లత ఎక్కడుందో? అయ్యో అత్తా, అన్ని జతవ నాటకాలు. ఇదంతా నువ్వే చేయించావని నాకు తెలుసు. ఏం మాట్లాడుతున్నావు? జతవ డ్రామాలు వద్దని చెప్పానా? లతకి ఏదైనా జరగాలి, ఆ తర్వాత ఉంటది నీకు. నానా రవి, రవిచంద్ర, గుడి మొత్తం వెతికినా ఆ కోకిలమ్మ కుటుంబరావులు ఎక్కడా కనిపించలేదేంటి? బహుశా పులిరాజు ఆ కోటిగాడు మనతో అబద్ధం చెప్పారు సార్. లేదురా, మన సంగతి తెలిసిన ఏ ఎదవైనా మనతో గేమ్స్ ఆడాడు. నాకు తెలిసి పులిరాజుగాడు ఖచ్చితంగా నిజమే చెప్పుంటాడు. కాకపోతే మనం వచ్చిన విషయం తెలుసుకొని ఈలోపే వాళ్ళు జారుకుని ఉంటారు. కోకిలమ్మ,
ఈ కార్లు కూకుని దగ్గర నుంచి గాలి ఆడట్లేదే. నాకు చెమటలు పట్టేస్తున్నాయే. ఓ పాలి కారు దిగి దూరంగా వెళ్ళి దాక్కుందామే, కత్త గాలి నాడుద్ది. అట్లాగేనే ఏ నారాయణ వెళ్ళేదాకా ఇక్కడే ఉందామా? రే, ఎవరో ఇద్దరు కార్లో కూర్చున్నారు కదా? అవును సార్. మరి ఇంతవరకు కార్ స్టార్ట్ చేయలేదంట్రా? అదే నాకు అర్థం కావట్లేదు సార్. వేరే వాళ్ళైతే కార్ స్టార్ట్ చేయాలి కదా, ఇంతసేపైనా కార్ స్టార్ట్ చేయకపోవడం ఏంటి? కుంప తీసి కోకిలమ్మ కుటుంబరావులు ఇక్కడ ఉంటారా? నాకు అదే అనుమానంగా ఉంది సార్. చూద్దాం రండ్రా. వీరనారాయణ, అమ్మా ఓసారి ఇలా రారా. వస్తున్నానమ్మా. ఏంటమ్మా, ఏమైంది? ఒరేయ్, ఒక పక్క లత కనిపించడం లేదు, ఇంకోవైపు మన చిట్టమ్మ భర్త రవిచంద్ర కనపడడం లేదురా. ఏం మాట్లాడుతున్నావమ్మా? అవునరా, పాపం చిట్టమ్మ తన భర్త కోసం ఈ గుడంతా వెతుకుతుందిరా. ఆ లత కోసం కాంతమ్మ గుడి బయట లోపల మొత్తం తిరుగుతోందిరా. మొత్తం వెతికారా? మొత్తం ఎతికాం బాబాయ్, కానీ మా బావ కనిపించట్లేదు, మా సెల్లి కనిపించట్లేదు. ఓ మై గాడ్, ఇప్పటికిప్పుడు ఇద్దరు వ్యక్తులు మిస్ అయ్యారంటే ఎవరో కావాలని వాళ్ళని కిడ్నాప్ చేస్తుంటారమ్మా. నా అనుమానం కూడా అదే బాబాయ్. లతనంటే ఆ పోలరాజు గారు కిడ్నాప్ చేస్తుంటాడు. వాడెందుకు కిడ్నాప్ చేస్తాడు? అంటే వాడెప్పటి నుంచో లతని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు బాబాయ్. చెండాలపు ఎదవా, షూట్ చేసి పారేయాల్సింది వాణ్ణి. వాడికి లతకు పెళ్ళేంటమ్మా? అదొక పెద్ద కథ బాబాయ్, ఇప్పుడు చెప్పే టైం లేదు. అసలు వాడిక్కడికి వచ్చిందే లతని పెళ్లి చేసుకోవడానికి. మనం అర్జెంటుగా ఇల్లాన్ని పట్టుకోవాలి బాబాయ్, లేదంటే మన లత జీవితం అన్యాయం అయిపోద్ది. నువ్వేం బాధపడకమ్మా, లత నేను కాపాడతాను. అబ్బో, అప్పుడే తమరి బాబాయ్ కాని బాబాయ్ గారితో తమ కష్టాలు విన్నవించుకుంటున్నారన్నమాట. మీ పర్ఫార్మెన్స్లు మీకుంటే మా పర్ఫార్మెన్స్ మాకు ఉంటదే. తమ్ముడు, అయ్యా వీరనారాయణ గారు, వీరనారాయణ గారు, వీరనారాయణ గారు. ఏంటి కదమ్మా, ఏమైంది? ఏం చెప్పమంటారండి, నా ఒక్కగానొక్క కొడుకుని ఎవరో ఎత్తుకుపోయారండి. ఇప్పుడే ఆ విషయం చెట్టేమో చెప్పింది కాదమ్మా, నువ్వేం భయపడకో. నీ కొడుకు ఎక్కడున్నా తెచ్చిచ్చే బాధ్యత నాది. ఒరే వీరనారాయణ, తొందరగా ఏదో ఒకటి చేయి నాన్నా, లేదంటే
లత జీవితం అన్యాయం అయిపోతుంది. ఆ రవిచంద్రకి ఏమైనా అయితే చిట్టమ్మ జీవితం కూడా అన్యాయం అయిపోతుందిరా. అమ్మా, నా కంఠంలో ప్రాణం ఉండగా నా కూతుర్లాంటి చిట్టెమ్మ జీవితానికి గాని లత జీవితానికి గాని అన్యాయం జరగదు. ఈ వీరనారాయణ జరగనివ్వడు. చిట్టమ్మ, నువ్వు రవిచంద్రను వెతుకో, నేను పూలరాజు గారిని వెతుకుతాను. అలాగే బాబాయ్, నేను ఎత్తుకుతాను. కాంతమ్మా, ఇలా జరిగిందేమిటే? ఒసై ముసల్దానా, గుడని కూడా చూడకుండా ఏంటే గింటే అంటావా? నాకొచ్చే కోపానికి నిన్నిక్కడికిక్కడే చంపేయాలనుందే. ఏం చేస్తాం? ముసల్దాన్ని చంపి జైలుకెళ్ళలేను కదా. అందుకే నా కోపాన్ని కంట్రోల్లో ఉంచుకుంటున్నాను. నేను ఇన్ని మాట్లాడుతున్నా నువ్వేం మాట్లాడవేంటే? అయ్యో, మళ్ళీ ఏంటి అంటుంది ఈ ముసల్దాన్ని. అవునమ్మా, ఏం చెప్పమంటావు? ఒకవైపు కొడుకు కనపడ్డం లేదు, ఇంకోవైపు లత కనపడ్డం లేదు. నా బాధని ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక పిచ్చెక్కిపోతుందమ్మా. బాధపడకు కాంతమ్మా, నీలాంటి మంచి మనసుకి అంతా మంచే జరుగుతుంది. మంచి మనసా? అది కూడా నాకా? అమ్మా, ఏమన్నారు? ఇంకొక్కసారి మళ్ళీ అనండి. ఏమంటానే? నీ మంచి మనసుకి అంతా మంచే జరుగుతుంది అంటున్నాను. థ్యాంక్స్ అమ్మా. ఎందుకే? నేను పుట్టిన దగ్గర నుంచి ఇప్పటిదాకా నీది మంచి మనసన్న మొదటి వ్యక్తి మీరేనమ్మా. నువ్వంత దరిద్రపు దానివా? నాకిప్పటిదాకా తెలియలేదే. సరే, వెళ్ళి మనం కూడా వెతుకుదాం పద. అలాగే అమ్మగారు, మీరు అటు వెళ్ళండి, మేము ఇటు వెళ్ళి వెతుకుతాం. సరే. ముసల్దానా, ఛా! తమ్ముడు పద. తీసుకురండి రా. కూర్చోరా, కూర్చోరా. రే కోటిగా, నన్ను తీసుకొచ్చారేంట్రా? చెప్తా మరి. రే కోటిగా, ప్లీజ్ రా. నాకు విపరీతమైన కడుపు నొప్పి ఉందిరా. రే, నొప్పి తట్టుకోలేకపోతున్నాను రా. రే వదిలేండి రా నన్ను. అబ్బచ్చా, నీ కడుపులో నొప్పి ఉందని చెప్పేస్తే ఎర్రేదోలాగా నమ్మేసి నిన్ను పంపించడానికి నేనేమన్నా పులిరాజు అనుకున్నావంట్రా? కోటిగాడిక్కడా. నిజమే చెప్తున్నాను రా. తెగ విపరీతమైన కడుపు నొప్పి వస్తుందిరా, తట్టుకోలేకపోతున్నాను రా. రే, వెంటనే ట్రీట్మెంట్ చేయాలరా, లేకపోతే ఈ నొప్పికి నా ప్రాణాలే పోయేటట్టున్నాయిరా. ప్లీజ్ రా. రే రే వదలండి రా. అబ్బచ్చా, అక్కడేమో మీ ఆవిడ గారి యాక్టింగు, ఇక్కడేమో మొగుడి గారి ఓవర్ యాక్టింగు. ఇట్లాంటి యాక్టింగ్లు ఇన్ని చూసుంటావురా. రే, కట్టేయండిరా. ప్లీజ్ రా. రే ఉన్నట్టుండి బావ ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఎక్కడికి వెళ్ళినంత చెప్పి వెళ్తాడు, కానీ ఇప్పుడు ఇటు చెప్పకుండా వెళ్ళాడు. ఒక పక్క లత కనిపించట్లేదు, ఇంకో పక్క బావ కనిపించట్లేదు. వీళ్ళందరికీ ఏటైంది అసలు? ఉన్న పలంగా ఏటైపోయారు? బావా,